ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందా, మీరు డెబిట్ కార్డ్ ఉందా మీ దగ్గర, అయితే మీ అకౌంట్లో నుంచి ఆల్రెడీ కొంత అమౌంట్ మీకు తెలియకుండా కట్ అయి ఉంటుంది. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి ఎంత కట్ అయింది అనేది. ఇది ఎందుకు అనేది డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోని లైక్ చేసి ఎవరికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు వీడియోని షేర్ చేయండి. మనకి ఈ అమౌంట్ ఎందుకు కట్ అవుతుంది అంటే మనకి యాన్యువల్ ఏటీఎం మెయింటెనెన్స్ ఛార్జెస్, అంటే మనకి ఏదైతే డెబిట్ కార్డ్ మనకి ఇష్యూ చేస్తారో అకౌంట్ తీసుకున్నప్పుడు ఆ డెబిట్ కార్డ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో మీ అకౌంట్ నుంచి ₹200 నుంచి ₹425 ప్లస్ జీఎస్టీ మీకు డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీ కన్సర్న్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇనీషియల్గా మీరు ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసి డెబిట్ కార్డ్ తీసుకుంటున్నారో అప్పుడే మీరు అగ్రిమెంట్లో సైన్ చేసినప్పుడు యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీకి మీరు అగ్రీ అయ్యారు కాబట్టి డైరెక్ట్గా మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది బ్యాలెన్స్ ఉంటే. ఒకవేళ బ్యాలెన్స్ లేకపోతే ఇది మైనస్ బ్యాలెన్స్గా మీ అకౌంట్లో డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే మీరు అమౌంట్ మీరు బ్యాంక్ అకౌంట్లో వేస్తారో అప్పుడు ఈ అమౌంట్ అయితే దాంట్లో డిడక్ట్ అయ్యి మైనస్ బ్యాలెన్స్ కాస్త ప్లస్ బ్యాలెన్స్కి అయితే వస్తుందన్నమాట. అలాగే యూపీఐకి సంబంధించి డైలీ 10 ట్రాన్సాక్షన్స్కి మాత్రమే లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇది 20గా ఉండేది. ఇప్పుడు మ్యాక్సిమం మీరు 10 ట్రాన్సాక్షన్ మాత్రమే చేయగలరు, లేదా మ్యాక్సిమం 1 lakh అంటే 10,000 ఇంటూ 10 ట్రాన్సాక్షన్స్, లేదా ఒకటి ట్రాన్సాక్షన్ 1 lakh మాత్రమే మీరు ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే మీరు చేయగలరన్నమాట. ఇవి 2 కొత్త అప్డేట్స్. మరి మీ అకౌంట్లో ఏటీఎం డెబిట్ ఛార్జెస్ కట్ అయినా లేదా ఒకసారి చెక్ చేసుకొని అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.